వాళ్ళను కాదని ప్రమోటిస్ట్ని తీసుకొచ్చాడు పెట్టుకొని, అది కూడా హరీష్ రావు దగ్గర పిఏ ఉన్న వ్యక్తిని కేటీఆర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి ఈరోజు ఒక సీఎండిగా ఒక ఎండిగా మీరు పెట్టి వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు గుత్తేదారులకు ఇప్పించి ఈరోజు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు అడుగుతా ఉన్నాను. అంటే మీకు హరీష్ కేటీఆర్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఇది వాస్తవం కాదా? ఇది ఉదాహరణకి ఇది నిర్ధారణకు సరిపోదని అడుగుతా ఉన్నాను. ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలు, దానికోసమైనా వాళ్ళని మీరు రక్షిస్తున్నది. వేల కోట్లు లక్షల కోట్లు వాళ్ళు కాజేసిందని, గెలిచిన తర్వాత వాళ్ళని జైల్లో పెడతా అని, గెలిచిన తర్వాత వాళ్ళ నుంచి లక్షల కోట్ల రూపాయలు కక్కించి సంక్షేమ కార్యక్రమం చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు అదే మనుషులు తెచ్చి నీకాడ పెట్టుకొని వాళ్ళు ఏ రకమైన దోపిడీ చేసిండ్రు అదే రకంగా దోపిడీ వాళ్ళతో చేయించుకొని నీవు కూడా అదే బడలు నడుస్తున్నావు కదా. మరి వాళ్ళ మీద పెడతాన్న కేసులు, వాళ్ళ మీద పెడతాన్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి సంపాదించినటువంటి ఆస్తుల్ని కక్కించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను నమ్మిస్తావు కదా. మరి దేనికోసం అని చెప్పి ఈరోజు వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద మీరు బయటపెట్టడం లేదు అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ అనేకమైనటువంటి అంశాలు నేను ఒకటొకటిగా చెప్తాను. ఈరోజు కాదు, ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు చాలా విషయాలు మీ దృష్టికి చెప్తాను. ఐఏఎస్ రిక్రూటీస్, డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్ ఉండగా ఇలాంటి ప్రమోటిస్ని తీసుకొచ్చి టాప్ పొజిషన్లో పెట్టుకొని మీరు ఆడింది ఆటగా. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పోస్టులు ఉన్నాయో అక్కడ మీరు పెట్టుకుంటున్నారు. గతంలో అదే పొజిషన్లో గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి పోస్ట్ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్లను కూడా రిటైర్డ్ అయినా ఎక్స్టెన్షన్లు ఇప్పిస్తారు. రిటైర్డ్ అయిన వాళ్ళకు మళ్ళీ ఏదో ఒక పొజిషన్ ఇచ్చేసి వాళ్ళని అడ్వైజర్గానో పెట్టుకుంటారు. కొంతమంది ఆనెస్ట్ ఆఫీసర్ల మీద కక్ష సాధింపు చేస్తారు. అనేకమైనటువంటి మరి అధికారుల మీద మీరు ఆ రోజు అలిగేషన్ చేసినటువంటి అధికారుల గురించి ఈరోజు ఎందుకోసం అని చెప్పి, మరి నాయకుల మీద చేసినటువంటి అలిగేషన్స్ మీద ఎందుకోసం అని చెప్పి మీరు చర్యలు తీసుకుంటలేరు. వాళ్ళనే తీసుకొచ్చి ఈరోజు కీ పొజిషన్లో మీరు ఎందుకు పెట్టినారో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పని కోరుతా ఉన్నాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, కాంట్రాక్ట్ ఇవ్వడమే కాదు, వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద వేల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను. ఒకవైపు మొబిలైజేషన్ అడ్వాన్స్ వేల కోట్లు తీసుకుంటారు, మరోవైపు 30% వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. మరి దేనికోసం ఇదంతా కూడా ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ జరుగుతూ ఉన్నది? ఎందుకోసం ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తా ఉన్నారో ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. మీ మధ్యలో ఉన్నటువంటి బంధం ఎంత గట్టిదో ఇప్పుడు ఒకటొకటిగా ప్రజలకు అర్థమవుతున్నది. యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా స్కూళ్ళు 20 స్కూళ్ళు ఒకటిగా చేసి ఒకే కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఆంధ్ర గుత్తేదారులకు 20 స్కూళ్లను కలిపి ఒక ప్యాకేజ్గా చేసి 5,000 కోట్ల రూపాయలతో ఇస్తారు. మరి అవే స్కూళ్ళు ఒకటొకటిగా 31% కమిషన్ తీసుకొని 30% కమిషన్ మీద మళ్ళీ తెలంగాణ చిన్న కాంట్రాక్టర్లకు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇస్తున్నారు. దీనికోసమైనా మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఈరోజు మీరు 30% సబ్ కాంట్రాక్ట్ చేయడానికి కాంట్రాక్టర్ సిద్ధంగా ఉంటే మరి ఇంత ఓవర్ ఎస్టిమేషన్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మరి దేనికోసం ఈరోజు మీరు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తా ఉన్నారో, దేనికోసం ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియోని మీ కాడ పెట్టుకున్నారో ఇది స్పష్టమవుతున్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి స్కూళ్ళు ఎవరెవరి గుత్తేదారులకు ఎన్నెన్ని స్కూళ్ళు ఇచ్చారో, మరి వేరే కాంట్రాక్టర్లు 30% లెస్కి
చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి రాకుండా మీరు చెప్పిన వాళ్ళకి ఎందుకు వస్తూ ఉన్నారో, దీని వెనుక ఉన్న అధికారులు ఎవరు, ఏ రకంగా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారో, మరి దీని మీద ఎంక్వైరీ పెట్టించే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతా ఉన్నాను. ఈరోజు టోటల్ యంగ్ ఇండియా స్కూళ్ళ పేరు మీద జరుగుతున్న దోపిడీ, వేల కోట్ల రూపాయల దోపిడీ వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు డిప్యూటీ సీఎం గారు ఈరోజు ప్రభుత్వ ధనంతో అమెరికా టూర్లకు పోతాడు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యను పక్కన పెట్టి, ఈ రాష్ట్రంలో ఒకవైపు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి, పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలను పక్కన పెట్టి ఈరోజు ఆటా కోసమో లేకుంటే అక్కడ పిలిచినటువంటి ఒక ఇన్విటేషన్ కోసమో మీరు అమెరికాకు పోయినటువంటి మీరు, మీతో పాటు మీ వెంట వచ్చినటువంటి అధికారులు, ట్రాన్స్పోర్ట్ సీఎండీ మీ వెంట వస్తాడు, సింగరేణి సీఎండీ మీ వెంట వస్తాడు. మరి ఎవరబ్బా సొమ్ము ఇది? ఎవడబ్బా సొమ్ముతోటి మీరు ట్రావెల్ చేస్తా ఉన్నారు? వాళ్ళని తీసుకుపోయి ఏం చెప్పదలుచుకున్నారు? దేనికోసం ఈ రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తా ఉన్నారు? ఈ రాష్ట్ర ఖజానా డబ్బులతోటి మీరు విహారయాత్ర చేస్తా ఉన్నారు. అంతేకాదు, మీరు అక్కడ పోయింది ఆటా కోసమో విహారయాత్ర కోసమో కాదు, మీరు సంపాదించినటువంటి దొంగ సొమ్మును పంపకాల కోసం పోయిండ్రు, లెక్కలు చూసుకోవడానికి కోసం పోయిండ్రు. అక్కడ హవాలా పేరు మీద డబ్బులు తెప్పించుకొని దాచుకోవడానికి పోయిండ్రు తప్ప ఈ రాష్ట్ర సంక్షేమం కోసమో, ఈ రాష్ట్ర ప్రజల కోసమో, ఈ రాష్ట్ర అంశం కోసమో మీరు అక్కడికి వెళ్ళిన మాట తప్పు కాదు. మీరు కేవలం మీ స్వార్థం కోసం అక్కడికి వెళ్ళిన తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం వెళ్ళిన మాట కాదు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు సింగరేణి సీఎండీకి, ట్రాన్స్కో సీఎండీకి ఈ అమెరికా టూర్ తోటి ఏం సంబంధం? ఆటాతోటి ఏం సంబంధం? మీరు ప్రభుత్వ ధనంతో ఈ రకమైన విహారం చేసుకుంటూ 10 రోజుల పాటు మీరు అమెరికా టూర్లలో మీ బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి పోయినరా, లేక సంపాదించిన సొమ్మును దాచుకోవడం కోసం పోయినరా, లేక అక్కడ కూర్చొని ప్రశాంతంగా లెక్కలు తేల్చుకోవడం కోసం పోయినరా? ఇప్పుడు వీరు వస్తారో రారో మళ్ళా సీఎం గారు పోతారట. నేను 10 రోజులు పోతే నేనేం తక్కువ, 20 రోజులు పోతా అంటున్నట్టు ఆయన. ఈయనకు 20 రోజులు, ఎందుకంటే ఈయనకన్నా సంపాదనకు డబ్బులు కాబట్టి ఆయనకు సమయం ఎక్కువ కావాలా. ఈయనకు కూడా సంపాదనను అక్కడ మరి ఎవరెవరు దొరకపోతాడు రేపు ఈ నెంబడ. ఆయన నెంబడి ఉన్నటువంటి లెక్కలు చెప్పేందుకు, లెక్కలు అప్పచెప్పుకోతందుకు, మరి దాచుకోవడానికి, దాచుకోవడానికి జాగా లేనట్టున్నది.